హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. ఈరోజైతే శనివారం నాడు గదా! సో, శనివారం అయితే ఎప్పటిలాగే నేను చేసే పనులన్నీ గూడా మీకు షేర్ చేసుకుంటా నేను. ఈ వారం అయితే ఫుల్లు వర్షం అండి. నైట్ నుంచి వర్షము. కానీ మార్నింగ్ నేను 4కి లేచినప్పుడు వర్షం లేదు. కానీ ఆ తర్వాత 4:30, 6 నుంచి అనుకుంటా. 6 నుంచి ఫుల్లు వర్షం పడతా ఉంది. అసలు అప్పటినుంచి ఇప్పటి వరకి గూడా మీకు వీడియో అప్‌లోడ్ చేసే వరకు కూడా అసలు వర్షం అనేది ఒక 5 మినిట్స్ కూడా ఆగలేదనమాట. ఆ విధంగా అయితే వర్షం అయితే పడతా ఉంది. నాకైతే బేసిక్‌గా వర్షంలో తడవటం అంటే చాలా ఇష్టం చెప్పాలంటే. ఒకప్పుడు పిల్లల్ని తీసుకొని వర్షంలో కూడా బైక్ రైడ్‌కెళ్ళేదాన్ని. అంత ఇష్టం అనమాట. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా వర్షంలో తడుస్తా ఎంత బాగా ఎంజాయ్ చేస్తానో అసలు చెప్పలేను నేనైతే. నాకు అంత ఇష్టం వర్షం పడుతుందంటే. వర్షం పడేటప్పుడు నాకు బయట కూర్చోవటం అన్నా, వర్షాన్ని చూడటం అన్నా, అక్కడ కూర్చొని వేడి వేడిగా ఏమన్నా తినటం అన్నా చాలా అంటే చాలా ఇష్టం. సో, ఈరోజైతే చాలా రోజుల తర్వాత అయితే వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. వర్షం పడుతున్నా కూడా బాబుని తీసుకురావటానికెళ్ళినప్పుడు నేను చాలా మటికి ఆగను. అలా అయినా వర్షంలో తడవచ్చు కదా అనే ఉద్దేశంతో. సో, తడవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. వర్షంలో తడవాలంటే. సో, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు. ఇప్పటికీ పిల్లలు పెద్దోళ్ళైనా కూడా పిల్లల్ని కూడా తడిపేస్తాను నిజం చెప్పాలంటే నేను నాతో పాటు. సో, వాళ్ళకి ఇష్టం వర్షంలో తడవాలంటే. సో, మా ఇద్దరు పిల్లలు కూడా వర్షంలో తడుస్తారు నాతో పాటు. నేను అస్సలు వద్దని చెప్పను. చాలామంది వర్షంలో తడిస్తే జ్వరం వస్తది, జలుబు చేసిద్ది అంటారు కదా! ఏమోనండి మాకైతే ఆ వర్షంలో తడవడం వల్ల జలుబులు, జ్వరాలు గానైతే ఇంత మటుకైతే ఎప్పుడు రాలేదు. సో, కాబట్టి ఆ వర్షాన్నయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాననమాట. సో, ఇక్కడైతే ఇంకా ఈరోజు వర్షం పడిందని చెప్తున్నాను గదా! సో, కొంచెం బద్ధకంగా అనిపిచ్చింది. ఏ పని చేయబుద్ధి కాలేదు నిజం చెప్పాలంటే. సో, ఎప్పుడైనా ఒకరోజు మనకి గూడా బద్ధకంగానే ఉంటుంది గదా! సో, అలాగ బద్ధకంగా ఉన్నప్పుడైతే నేను ఇంకా వంట చేయాల్సిందే గదండీ! ఎవరిమైనా, ఎవరింట్లో అయినా వంటయితే కంపల్సరీగా చేయాల్సిందే మనమైతే. ఇంకా ఏ పని చేసినా ఈ పనైతే తప్పదు కదా! తినాలి గాబట్టి వంట చేసుకోవాలి. సో, నేనిందాక కిటికీ దగ్గర కూర్చొని చూస్తా ఉన్నాను గదా! మా ఇంటి వాళ్ళైతే కింద వాళ్ళనమాట స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నారు. నాకనిపిచ్చింది చక్కగా స్విగ్గీలో తెప్పించుకొని తింటే బావుండు ఈరోజు అనిపిచ్చింది. కానీ నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. నేను బయట నుంచి తెప్పించుకోను. ఒకవేళ తినాలి అనుకుంటే బయటకెళ్ళే తినొస్తాను కానీ, నేను ఇంటికి ఆర్డర్ పెట్టుకోవటం, నాకు ఇంటికి తెచ్చుకొని తినటం ఎందుకో అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక్కసారే గదా బయటికి వెళ్ళేది. ఆ ఒక్కసారన్నా ఆ బయట అట్మాస్ఫియర్ అని ఆహ్, మన హోటల్‌కెళ్ళి ఆ ప్రిమిసెస్‌ని అంతా చూసి ఎంజాయ్ చేయాలనిపిస్తదనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం బయట నుంచి తెప్పించుకోవడం కంటే బయటే తినటం ఎక్కువనమాట. అంటే బయటికెళ్ళినప్పుడు బయట తినటానికి ఇష్టపడతా కానీ ఇంటికి పార్సెల్స్ అయితే తెప్పించను. సో, అలా అనిపించిందనమాట. ఒక్క నిమిషం అయితే అబ్బా! తెప్పించుకుంటే బావుండు అనిపించింది. ఇంకా ఇది అంటారు గదా! బిఏ చేసిన బియ్యం కడక్క మానదు. వర్షం వచ్చినా, వరదలొచ్చినా తినక మానదు అన్నట్టుగా. సో, ఈరోజైతే అందుకని చెప్పేసి సింపుల్‌గా ఏదో ఒకటి చేద్దాంలే అనిపించింది. అందుకని చెప్పేసి బెండకాయ కూర చేస్తున్నాను ఇక్కడైతే. సో, మీ అందరికీ తెలుసు నేను తక్కువ మసాలాలు యూజ్ చేస్తానండి. అసలు చాలా తక్కువనమాట. ఫ్రైలొచ్చేసరికి కూడా చాలా తక్కువే అనమాట. మరీ డీప్ ఫ్రై అయితే ఎప్పుడు చెయ్యను. డీప్ ఫ్రై చేయాల్సిన సందర్భం గూడా ఇంతకుముందు చేసేదాన్ని గానీ, ఇప్పుడైతే చాలా మటుకు తగ్గిచ్చేశాను. సో, ఆయిల్ తక్కువగానే యూజ్ చేయాలనుకుంటాను కాబట్టి, నేను మరీ అంత మరీ అంత తక్కువైతే యూజ్ చేయలేం గదా! నలుగురు మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు. సో, అంత తగ్గట్టుగానే యూజ్ చేస్తాననమాట ఆయిలయితే. సో, నేనైతే ఇక్కడ సింపుల్‌గా చేద్దాంలే అని చెప్పేసి వట్టిపప్పు ఆవకాయి, ఆ తర్వాత ఇక్కడైతే బెండకాయ కూర చేస్తున్నాను. సో, బెండకాయలో గూడా చాలామంది ఆయిల్ ఎక్కువేసి బాగా దేవేసుకొని తింటారు. అది ఎవరిష్టం వాళ్ళదండి. మామూలుగా అయితే హెల్త్ పరంగా అయితే అంత మంచిదేం కాదు. కానీ ఏంటంటే సింపుల్‌గా చేయాలనుకున్నా నేనైతే. సో, అసలు బద్ధకంగా ఉంది. ఈరోజు అసలు ఏం చేయకూడదు అనిపిచ్చింది. అయినా సరే తినాలి గదా! నోటికేమో తినాలనిపిస్తుంది. చల్లగా ఉండేదలకి ఏదన్నా వేడి వేడిగా ఉంటే బావుండు, కారంగా ఉంటే బావుండు అనిపిస్తా ఉంది యాక్చువల్‌గా అయితే. కానీ నిన్న సాయంత్రం గూడా అలాగా చల్లగా ఉండేతలకి తినాలనిపిచ్చేది. ఆనియన్ పకోడీ వేశాను. ఇంకా రోజు చేయాలంటే అదొక పని అనిపిచ్చింది నాకైతే. ఇంకా అందుకని చెప్పేసి సింపుల్‌గా బెండకాయ కూర చేసి ముద్దపప్పు వండాను. తర్వాత అయితే జాడీలో ఆవకాయ ఉంటుంది గదా! సో, మా ఇంట్లో అది చూస్తే అయిపోయిందనుకుంటారేమో. ఇంకా 2, 3 సీసాలు ఇలాంటి సీసాలు ఉన్నాయండి ఇంట్లో అయితే. ఆవకాయ అయితే మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట. ఏ కూరన్నా చేసి పెట్టినా ఆవకాయ ఉంటే మాత్రం ఎక్కువ ఆవకాయకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మా ఇంట్లో వాళ్ళు. అంత ఇష్టపడతాం. ఈవెన్ ఏ చట్నీ కంటే గూడా మామూలుగా మన ఊరగాయలు ఉంటాయి గదా! ఏ ఊరగాయ అయినా సరే ముందు ఆవకాయ తర్వాతే అనమాట. అంత ఎక్కువ తెచ్చుకుంటా నేనైతే ఈ ఊరగాయనైతే గనక.
సో, ఈసారైతే ఆ విధంగా అయితే ఇంక ఆవకాయ తీసేసి బయట పెట్టేశాను. ఇంకిప్పుడైతే కొంచెం పెరుగుంది. సరే ఎక్కువ ఏం వంట చేయట్లేదు గదా! అని జెప్పేసేసి పెరుగు కొంచెం కనపడితే కొంచెం పెరుగు చట్నీ చేద్దాంలే అనిపిచ్చింది. సరే అని జెప్పేసి పెరుగుది ఇంకా ఇట్లా గిన్నెలో తీసుకొని బాగా చిలకరించేశాను. స్పూన్‌తో గానీ, విస్కర్‌తో గానీ దాన్ని మిక్స్ చేస్తే గనక బాగా ఆ తొలకలు లేకుండా చక్కగా నీట్‌గా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఈసారైతే నా స్టైల్‌లో చూపిస్తున్నానండి. సింపుల్‌గా అయిపోద్ది. ఎక్కువ ఏమి హెవీ అవసరం లేదనమాట. ఎప్పుడన్నా మనకి బాగా చేసుకోవాలనుకున్నప్పుడు టమాటాలు అన్నీ ఉంటే బావుంటది. ఈరోజైతే ఇంకా వీకెండ్ అయిపోయింది గదా! ఇంకా వీకెండ్ కాబట్టి ఇంకా ఏ వెజిటబుల్స్ కూడా కొంచెం కొంచెమే ఉన్నాయి. అందుకని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకిక్కడైతే పోపు వేసుకుందాం అని చెప్పేసి ఎప్పటిలాగేనండి పోపయితే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం గదా! అవి అయితే వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకేసుకొని అయితే చక్కగా పోపు పెట్టేసుకుంటే గనక, ఈ పోపుని తీసుకెళ్ళి మన పెరుగు చట్నీలో కలుపుకోవాలి. పసుపు కూడా నేనైతే పోపులోనే వేస్తాను. కొంతమంది పెరుగులో కలుపుకుంటారు. పెరుగులో కలిపితే ఎందుకనో అంత యెల్లో కలర్ రాదనిపించిద్ది నాకు. అందుకని పెరుగులో కాకుండా తాలింపులో వేసేసుకుంటాననమాట. సో, ఈ విధంగా వేసుకొని, ఆ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని, ఆనియన్స్ కూడా లాస్ట్‌కి కలిపితే గనక, మనం తినేటప్పుడు కరకరలాడుతా ఉంటుంది. బావుంటుందనమాట పెరుగు చట్నీ అయితే. కావాలనుకుంటే దీంట్లో అల్లం తరిగి వేసుకోవచ్చు. లేదంటే టమాటా ఫ్రై చేసుకొని అది వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు సింపుల్‌గా చేద్దాం అనుకున్నాను. చెప్పాను కదా! బద్ధకంగా ఉందని. సో, బద్ధకంగా ఉన్నప్పుడైనా తప్పదు కాబట్టి కొన్నన్నా చేసుకోవాలి కాబట్టి సింపుల్‌గా అయిపోతుందనైతే నేనైతే ఇలా చేశాననమాట. సో, మా ఇంట్లో వాళ్ళకి కూడా పెరుగు చట్నీ అంటే బాగా ఇష్టం. నేను వీక్లీ వన్స్ అయితే ఒక్కసారన్నా పెరుగు చట్నీ చేస్తాను కంపల్సరీగా. మాక్సిమం సండేస్ రోజు అలా చేస్తుంటాననమాట. సో, ఇంకైతే ఈరోజైతే లంచ్ అయితే ఇది. వేడి వేడి అన్నం ఉంది. వేడి వేడిగా ఉంది. అన్నం వేడిగా చల్లగా బయట చల్లగా ఉంది కాబట్టి అన్నం వేడిగా తింటే చాలా బావుంటుంది కదా! సో, అయినా కూడా చాలామంది అన్నం వేడిగానే తింటారు. వేడిగానే తినాలని కూడా చెప్తారు కదా! సో, ఇంకైతే నేనైతే లంచ్ పెట్టేసుకొనైతే తినేసాను. చూసారు కదా! చలి అండి. బాగా చలిగా ఉంది. అసలు స్వెటర్ తీయటానికి కూడా లేదనమాట. అంత చలిగా ఉంది. సో, అందుకని చెప్పేసి నేనైతే మార్నింగ్ నుంచి అసలు ఇల్లు తలుపులు కూడా తీయలేదు చెప్పాలంటే. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ చలికి బయట గాలులొస్తా ఉన్నాయి. ఆ వర్షానికి, గాలికి ఇంకా చలిగా అనిపిస్తుందనమాట. స్వెటర్ లేకపోతే అసలు ఉండలేమేమో అనిపించే విధంగా ఉందనమాట ఇంట్లో అయితే. అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ విధంగా అయితే లంచ్ అనేది సింపుల్‌గా చేసుకొనైతే ప్లాన్ చేసుకున్నాను. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. సింపుల్‌గానే ఉంది గదా! ఇంకొక వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను. వేరే విషయం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అదైతే షేర్ చేస్తాను. మీ అందరు గనక వీడియో నచ్చింది అనుకుంటే గనక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతకీ మీరేం చేశారు లంచ్? అన్నం తినటం అయిపోయే ఉంటది అందరిది కూడా. మీరేం కర్రీస్ చేశారు? ఈరోజు మీకు ఎలా ఉంది వర్షము? క్లైమేట్ చల్లగా ఉందా? వేడిగా ఉందా? అనే విషయం అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసి